హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈవీఎం ట్యాంపరింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఈవీఎం ట్యాంపరింగే కారణమా అని చెప్పేసి గడిచిన 58 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండు అని చెప్పడానికి మన దగ్గర ఎట్లాంటి సాక్ష్యాధారాలు లేకుండే. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ కూడా కోర్టుకు వెళ్ళలేదు. ఎందుకంటే సాక్ష్యాలు లేవు కాబట్టి, కోర్టుకు వెళ్ళిన ప్రయోజనం లేదు కాబట్టి కోర్టుకు వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు కొన్ని షాకింగ్ సాక్ష్యాలు అనేది మనకు దొరికినాయి. సాక్ష్యాలు ఆధారాలతో సహా మన ముందు ఉన్నాయి. నిజంగా అవి వింటే మీరు షాక్ అయిపోతారు. కాకపోతే అవి వినడానికి ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి అంటే, తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయాలి అంటే రెండే మార్గాలు. ఒకటి, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. రెండవది, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింకుని పంపించండి. ఎందుకు అంటే, ఈ వీడియో అన్నది వైరల్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి నిజం అన్నది తెలవాలి. సరే, ఏంటా నిజం కొంచెం డీటెయిల్గా చెప్తా, వినండి. ఏడీఆర్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. నేను డీటెయిల్గా చెప్తా. మీరు చాలా వీడియోలలో ఆల్రెడీ ఏడీఆర్ గురించి వినుంటారు. కాకపోతే అంత డీటెయిల్గా మీరు చూసి ఉండరు. ఇందులో కొంచెం డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఏడీఆర్ అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఈ సంస్థ యొక్క, ఏడీఆర్ యొక్క ఫుల్ ఫామ్. ఏం చేస్తుంది ఈ సంస్థ కొంచెం డీటెయిల్గా? ఈ సంస్థ ఎవరైతే ఎలక్షన్లలో నిలబడుతున్నారో నాయకులు, ఆ నాయకుల యొక్క ఆర్థిక మరియు నేర చరిత్రల మీద అనాలిసిస్ చేస్తుంది. 2019లో కూడా ఈ సంస్థ ఇదే పని చేసి చాలా విషయాలు ప్రజల ముందరికి తీసుకొచ్చింది. చాలా మంచి పని చేసింది. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లు, 2024లో జరిగిన ఎలక్షన్ల మీద కూడా ఈ సంస్థ అనాలిసిస్ చేసి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. నిజంగానే ఆ విషయాలు విన్నాక నేనే షాక్ అయిపోయాను. సరే, ఏంటి ఆ విషయాలు మీకు అర్థం కావాలి అంటే, ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ల గురించి మనం మాట్లాడుకోవాలి. పార్లమెంట్ ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటేనే, పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్నది మీకు అర్థమైతేనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఎట్లా జరిగింది అన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి ముందు నేను పార్లమెంట్ ఎలక్షన్లు కొంచెం డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాకపోతే ఇక్కడ చూద్దాం ఏంటి. ఈ ఏడీఆర్ అన్న సంస్థ ఏం చేసిందంటే, మొన్న 29 జూలై రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ దగ్గర అనాలిసిస్లో దొరికిన నిజాలన్నీ ఆధారాలతో సహా ప్రెస్ ముందల, దేశ ప్రజల ముందల పెట్టిరు వాళ్ళు. అవి మొత్తం చూసినాక నిజంగా ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలకు ఉన్న నమ్మకం మొత్తం సడలిపోయింది. ఇదా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పని అని చెప్పేసి కొంతమంది అయితే అసలు ఓటు వేయడమే వేస్ట్ అన్న కాడికి వచ్చారు. ఇక చూసుకుంటే మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు పార్లమెంట్ ఎలక్షన్ల గురించి తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయాలంటే, మొత్తం మన దేశంలో 543 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అందులో ఒక సీటు సూరత్ సీట్కి ఎలక్షన్ జరగలేదు. ఎందుకు అన్న కారణం ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను డీటెయిల్కి వెళ్ళను. అయితే ఆ ఒక్క సీటు తీసేస్తే మన దేశంలో పార్లమెంటు సీట్లు ఉన్నాయి 542. ఆ 542లో ఇక్కడ షాకింగ్ విషయం వినండి. ఆ 542 పార్లమెంట్ సీట్లలో న్యాయంగా ఎలక్షన్ జరిగింది కేవలం 4 సీట్ల మీదనే. ఎట్లా అంటున్నావు న్యాయంగా జరిగింది 4 సీట్ల మీదనే అంటే, ఆ 4 సీట్లలోనే వేసిన ఓట్లు, లెక్కించిన ఓట్లు రెండు సమానంగా తేలినాయి. అందుకే ఆ 4 సీట్లలోనే న్యాయంగా ఓటింగ్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి ఆ 4 సీట్లు? ఒకటి గుజరాత్లోని అమ్రోలి అని చెప్పేసి ఏరియా ఉంది, ఆ సీట్ ఒకటి. రెండోది కేరళలోని అంతిన్గల్ అని చెప్పేసి ఒక సీట్ ఉంది, అది ఒకటి. ఇంకోటి మూడోది లక్షద్వీప్ ఒకటి. దాని తర్వాత నాలుగోది దాద్రా నగర్ హవేలీ అని చెప్పేసి ఒక సీట్ ఉంది, ఆ 4వ సీటు. ఈ 4 సీట్లలో మాత్రం న్యాయంగా ఎలక్షన్ అన్నది జరిగింది. ఈ 4 సీట్లు కాకుండా మిగతా 538 సీట్లలో అన్యాయంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. నిజంగా ఉన్నదే 543 సీట్లు, అందులో ఒక సీటు పోగా మిగిలింది 542 సీట్లు. అందులో 4 సీట్లలో న్యాయంగా జరిగితే 538 సీట్లలో నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంత పెద్ద స్కామ్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 4 సీట్లలో మాత్రమే వేసిన ఓట్లు లెక్కించిర్రు. వేసిన ఓట్లు ఎగ్జాక్ట్గా వచ్చినాయి. అంటే ఈ 4 సీట్లలో మాత్రమే న్యాయంగా ఎలక్షన్ అన్నది జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఏడీఆర్ అన్న సంస్థ ఎట్లా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఉన్న 538 అంటే 5 తీసేసినాం కదా, ఒకటి ఎలక్షన్ జరగలేదు, 4 ఏమో న్యాయంగా జరిగింది. ఇప్పుడున్న 538 సీట్లలో ఎట్లా అన్యాయంగా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది చేసిర్రు అన్న విషయాన్ని కొంచెం డీటెయిల్గా రాసింది ఈ ఏడీఆర్ అన్న సంస్థ. ఈ 538 సీట్లలో 368 సీట్లకి, అంటే 538 సీట్లలో 362
సీట్లకి వేసిన ఓట్లలో 5,94,598 ఓట్లను అసలు లెక్కించలేదు. ఇది గ్రేట్ నిజంగా. అంటే లెక్కిస్తే ఎవరు గెలిచినో మీకు అర్థమవుతుందా? అంటే 538 సీట్లలో 362 సీట్లకు గాను 5,94,598 ఓట్లు అసలు లెక్కించలేదు. సరే, ఆ 538 సీట్లలో 362 అవి లెక్కించలేదు. మిగతా 176 సీట్లలో ఏం చేశారు అంటే 35,093 ఓట్లు ఎక్కువ లెక్కించారు. 538లో 362లోనేమో తక్కువ లెక్కించారు. ఎంత తక్కువ అంటే 5,94,598 తక్కువ లెక్కించారు. మిగతా 176 సీట్లలో 35,093 ఓట్లు ఎక్కువ లెక్కించారు. అంటే ఎవరికి మేలు చేయడానికి లెక్కించారు. మీరు అడగవచ్చు, ఏముంది 5,94,000 అంటే 6 లక్షలు, ఇక్కడ 35,000, అందులో ఏముంటుంది? 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఈ చిన్న విషయమే కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే లెక్కలు ఎంత మారినాయి మీకు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు, నిజంగానే షాక్ అయిపోతారు. దీనివల్ల ఏం జరిగింది అన్న విషయం మీకు తెలవాలి. ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఫుల్ డేటా అన్నది ఇంకా మనకి ఇవ్వలేదు, ఇంకా బయట పెట్టలేదు. వేసిన ఓట్లు అసలు ఉన్న ఓట్లకి తేడా ఎందుకు వచ్చింది అని చెప్పేసి ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేకపోయింది. ఇంకో విషయం చేసింది ఎలక్షన్ కమిషన్. ఏం చేసింది అంటే తన వెబ్సైట్లో పెట్టిన కొంత డేటాను డిలీట్ చేసింది. ఎందుకని డిలీట్ చేసినావు అంటే దానికి కూడా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తలేదు. ఓకే, కొంతమంది క్యాండిడేట్లకి ఫామ్ 17C అన్నది కూడా ఇవ్వలేదు. 17C అంటే ఏంటి మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎలక్షన్ జరిగిన రోజే 17C అనేది ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు పడ్డాయి అన్న డీటెయిల్ మొత్తం ఉంటాయి. ఈ డీటెయిల్ ఉన్న ఆ ఫామ్ 17C అన్నది ఆ రోజే ఇవ్వాలి, కానీ కొంతమంది క్యాండిడేట్లకి అది కూడా ఇవ్వలేదు. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జరిగింది ఏంటి అంటే నిజంగా మీరు షాక్ అయిపోతారు. ఏం జరిగింది అంటే ఇక్కడ చూడండి, ఏం జరిగింది అంటే 79 పార్లమెంట్ సీట్లలో ఎన్డీఏ అంటే బీజేపీ ప్రభుత్వం గెలిచింది. 79 పార్లమెంట్ సీట్లు, ఒకటి కాదు రెండు కాదు. మీరు అడగవచ్చు ఆ 6 లక్షలు ఈ 35,000 అట్టెట్టా అంటే అసలు డీటెయిల్లోకి వెళ్దాము. నేను ఇప్పుడు మీకు చెప్తాను. 79 సీట్లలో ఎన్డీఏ అంటే బీజేపీ కూటమిగా ఉన్న ఎన్డీఏ అన్నది గెలిచింది. ఎక్కడ గెలిచింది అంటే ఒడిస్సాలో 18 సీట్లు, మహారాష్ట్రలో 11 సీట్లు, వెస్ట్ బెంగాల్లో 10 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 7 సీట్లు, కర్ణాటకలో 6 సీట్లు, ఛత్తీస్గఢ్లో 5 సీట్లు, రాజస్థాన్లో 5 సీట్లు, బీహార్లో 3 సీట్లు, హర్యానాలో 3 సీట్లు, మధ్యప్రదేశ్లో 3 సీట్లు, తెలంగాణలో 3 సీట్లు, అస్సాంలో 2 సీట్లు, అరుణాచల్ ప్రదేశ్లో 1 సీటు, గుజరాత్లో 1 సీటు, కేరళలో 1 సీటు, మొత్తం 79 సీట్లు వీళ్ళకి ఇచ్చారు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎన్ని ఉండాలి సీట్లు? 272 ఉండాలి. కాకపోతే బీజేపీ దగ్గర ఉన్నది ఎంత అంటే 240. బీజేపీ కూటమి పార్టీల దగ్గర ఉన్నది ఎంత? 293. నిజంగా ఒకవేళ ఈ 293 నుంచి 79 తీసేస్తే బీజేపీ అంటే కూటమి దగ్గర ఉన్నది 214. అంటే ఒకవేళ న్యాయంగా ఓటింగ్ అనేది జరుగుంటే బీజేపీ కూటమికి ఉన్నది 2014 సీట్లు. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్నది ఫామ్ చేయడానికి అసలు అర్హత అన్నది లేకుండే ఎన్డీఏ దగ్గర. కానీ వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఏం చేశారు అంటే 79 సీట్లు సంపాదించి ఇప్పుడు 293 సీట్లతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆ 293లో అసలు బీజేపీకి ఉన్నది 240. మిగతాది మొత్తం ఇక కూటమి అంటే టీడీపీ, జేడీయూ మిగతా వాళ్ళందరూ కలిసి మొత్తం కూటమికి ఫామ్ అయ్యి 293 సీట్లైనాయి. ఇది నిజంగా దరిద్రం. నిజంగా ఇవన్నీ వింటుంటే దేశంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని చెప్పేసి అనుమానం వస్తుంది. ఇంకా కొంతమంది అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే చెప్పిన వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కావాలని ఇదంతా చేసేది ఎలక్షన్ కమిషన్ అన్నది అమ్ముడుపోయింది అని కూడా కొంతమంది అంటున్నారు. మనం కూడా దీని మీద ఒక వీడియో చేసినాం. ఏం వీడియో చేసినాము? ఎలక్షన్లు జరగడానికి 2 నెలల ముందరనే ఎలక్షన్ కమిషన్ అన్నది 2 అధికారులను నియమించింది అని చెప్పేసి. ఒక అధికారేమో రిజైన్ చేసిపోయిండు, ఇంకో 2 అధికారులని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని బీజేపీ పార్టీ నియమించుకున్నది. అందువల్లనే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని చెప్పేసి మనం కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. కాకపోతే ఈ విషయం మీద మొట్టమొదటిగా వీడియో చేసింది మనమే. ఆ వీడియో కూడా 10 లక్షల మంది చూసారు. సరే, ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ గురించి, బీజేపీ గురించి, ఎన్డీఏ గురించి మాట్లాడినాము. పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్లా వాళ్ళు గెలిచిర్రు, ఎట్లా ఈవీఎం ట్యాంపరింగ్ చేసిర్రు అన్న విషయం మాట్లాడినాము. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ గురించి ఒకవేళ మనం మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఉన్న
ఓట్లు ఎంత అంటే 4,09,00,000 అటు ఇటు చిల్లర. అంటే ఖచ్చితంగా చెప్తలేను, 4,09,00,000 చిల్లర. అందులో మనం చూసుకున్నట్లయితే టీడీపీకి వచ్చిన ఓట్లు 1,53,84,576. పర్సంటేజ్ ఎంత అంటే 45.60%. వైసీపీకి ఎంత వచ్చింది అంటే 1,32,84,134. పర్సంటేజ్ ఎంత అంటే 39.37%. అంటే టీడీపీకి వైసీపీకి ఉన్న డిఫరెన్స్ కేవలం 21,442. ఎంత? 21,442. అండ్ పర్సంటేజ్లో ఎంత డిఫరెన్సు? 6.23%. నిజంగా ఇది అంత పెద్ద డిఫరెన్సే కాదు. కానీ వైసీపీ ఇలా గెలిచిన వాళ్ళు ఎంతమంది అంటే కేవలం 11 మంది. టీడీపీలో 140 చిల్లర. ఇక్కడ చూసుకుంటే జనసేనకి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే 23,17,747. బీజేపీకి 9,53,977. కాంగ్రెస్కి 5,80,613 మాత్రమే. బీజేపీకి ఉన్న పర్సంటేజ్ 2.83, జనసేనకు ఉన్న పర్సంటేజ్ 6.87, ఇక కాంగ్రెస్కి అయితే 1.72. ఇది పర్సంటేజ్. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఏంటి అంటే వీళ్ళ డేటా, ఏడీఆర్ డేటా ప్రకారము మనం చూసుకున్నట్లయితే 49 లక్షల చిల్లర ఓట్లు అన్నది ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగింది, ఎక్కువ ఓట్లు లెక్కించారు అని చెప్పేసి వీళ్ళు అంటే ఒక టాక్ అన్నది వీళ్ళు చెప్పిన విషయం. 49 లక్షలు. అసలు ఉన్నదే 4,09,00,000. ఆ 9 లక్షలు తీసేస్తే 4 కోట్ల ఓట్లు ఉన్నాయి. ఆ 4 కోట్లకి 49 లక్షల దొంగ ఓట్లు యాడ్ చేస్తే అది యాడికి పోతే ఫిగరు అంటే మనం తట్టుకోలేం. మీరు అనొచ్చు ఏముంది దొంగ ఓట్లు యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తా. మరకశిర అని చెప్పేసి కాన్స్టిట్యున్సీ ఉంది. అందులో ఎంఎస్ రాజు గారు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు, ఇరలక్కప్ప అని చెప్పేసి వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు, వీళ్ళిద్దరూ కంటెస్ట్ చేస్తే టీడీపీ పార్టీకి చెందిన ఎంఎస్ రాజు గారు గెలిచిండు. ఎంత మెజారిటీతో గెలిచింది తెలుసా? కేవలం 351 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఎంత చిన్న మెజారిటీ. అది కాకుండా మనం ఇక్కడ చూసుకుంటే ఇంకోటి గిద్దలూరు అని ఉంది. ఇక్కడ అశోక్ రెడ్డి గారు, టీడీపీ పార్టీకి చెందిన అశోక్ రెడ్డి గారు గెలిచిండు వైసీపీ పార్టీకి చెందిన నాగార్జున గారి మీద. ఆ అశోక్ రెడ్డి గారు ఎంత మార్జిన్ తోటి గెలిచిండో తెలుసా? 973, కేవలం 973 మార్జిన్ తోటి అశోక్ రెడ్డి గారు గెలవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇదైతే అసలు యాక్చువల్గా ఉన్న ఓట్ల కంటే వేసిన ఓట్లు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి తీసుకోండి, పాలకొల్లు తీసుకోండి, పిఠాపురం తీసుకోండి, నర్సాపురం తీసుకోండి, తణుకు, ఇట్లా చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయి. ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలలో వేసిన ఓట్ల కంటే ఉన్న ఓట్ల కంటే వేసిన ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదంటారా? ఇదొకటి. రెండో విషయము, పోయినసారి 2019లో 79.70% ఓటింగ్ జరిగితే ఈసారి 2024లో 82.68% ఓటింగ్ అనేది జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. 79.070 పోయినసారి 2019లో ఓటింగ్ శాతం జరిగితేనే అదే హయ్యెస్ట్ ఓటింగ్ అన్నారు. ఇక మళ్ళీ క్రాస్ కావడమే కష్టం అన్నారు. అట్లాంటిది 82.68% ఎట్లయింది. అయితే 49 లక్షల ఎక్స్ట్రా ఓట్లు అన్నవి యాడ్ అయినాయి అని చెప్పేసి డైరెక్ట్గా ఈ సంస్థ చాలా విషయాలు బయటపెట్టింది. ఈ సంస్థ బయటపెట్టిన విషయాలతోటి మరి మనము కోర్టుకు వెళ్ళొచ్చా, కోర్టుకు వెళ్ళలేమా, ఈ విషయాలు ఆధారాలు అన్నవి కోర్టుకు వెళ్ళడానికి సరిపోతాయా లేదా అన్న విషయం వైసీపీ పార్టీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను యాక్చువల్ ఇండివిజువల్గా చూసుకుంటే నేనేం చేయగలను అంటే, నేను ప్రజల్ని ప్రశ్నించిన ఏమని అంటే, నిజంగా ఎలక్షన్లలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని చెప్పేసి ప్రజల్ని ప్రశ్నిస్తే 54,000 చిల్లర మంది ప్రజలు అవును జరిగింది అని చెప్పేసి కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు. నేనేం చేసిన అంటే ఆ ఆధారాలని ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి పంపించిన. వాళ్ళకు ఒక మెయిల్ కూడా చేసిన, ఒక హార్డ్ కాపీ లెటర్ కూడా రాసిన, మొత్తం ఆధారాలతో సహా అటాచ్ చేసి పంపించాను. నేను చేయగలిగింది అంతే. నేను డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కేసు వేయలేను. ఎందుకు వేయలేనంటే, నేను పార్టీని కాదు. ఈ కేసు ఎవరు వేయగలరు? వైసీపీ పార్టీ వేయగలదు. నాకు వైసీపీ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు కాబట్టి నేను వేయడానికి ఉండదు. అదే చట్టం. అందుకే ఈ ఆధారాలను బట్టి వైసీపీ మరి వెళ్ళి ఏమన్నా కేసు అనేది ఫైల్ చేస్తుందా లేదా అన్నది మనం ఒకసారి చూడాలి. రెండో విషయం ఏంటంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈవీఎం మీద ఆల్రెడీ ఒక కేసు అనేది నడుస్తుంది. ఆ కేసు ఎటు వెళ్తుంది, ఈ ఆధారాలు ఆ కేసుకి ఏమన్నా బలపరుస్తాయా అన్నది అది కూడా మనం చూడాలి.
ఇంకో విషయం, కొంతమంది తమ్ముళ్ళు, అన్న నువ్వు కోర్టుకు ఏదో కేసు పెడతా అన్నావు ఈవీఎంల మీద, ఏమైంది? కేసు పెడతా అని నేను ఎప్పుడు అనలేదు తమ్ముడు. నేను ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపిస్తా అని చెప్పిన, నేను రిప్రజెంటేషన్ ఇస్తా అని ఇచ్చేసిన ఆల్రెడీ. ఇచ్చిన తర్వాత కూడా దాని మీద కూడా నేను ఒక కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నేను పంపించిన లెటర్లో ఏదైతే ఉందో ఆ లెటర్ యొక్క ఫోటోగ్రాఫ్లు, కాపీలు కూడా మీ అందరికీ పెట్టిన, నా ట్విట్టర్లో పెట్టిన, నా యూట్యూబ్లో పెట్టిన, ఫేస్బుక్లో పెట్టిన, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కాపీలు అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరందరూ చూసుకోవచ్చు. నిజంగా చాలామంది ఈరోజు ఇది ఈవీఎం ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని అంటున్నారు. ఈయన ఈవీఎం ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఈయన ఈవీఎం ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు ఒక చిన్న అనుమానం అనేది ఉండే, సరే అవునో కాదో తెలియదు, మేబీ వాలంటీర్లు మోసం చేసి ఉంటారు, మేబీ ఏం జరిగిందో తెలియదు అని చెప్పేసి ఉండే. కానీ ఇప్పుడు నిజంగానే అవును ఈవీఎం ముఖ్యమంత్రి, ఈవీఎం ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి నమ్మవలసి వస్తుంది ఈ ఆధారాలను చూసినాక. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. తప్పకుండా ఈ వీడియోని మీరు వైరల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ వాట్సాప్ గ్రూపులలో పంపించండి. మన ఛానల్ మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.